గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్జేకర్ గారు. ఇవాళ మనం చూసే టాపిక్ ఏంటంటే, మనకి గ్రో యాప్ కానివ్వండి, జీరోదా కానివ్వండి, ఇంకా అవసరం లేదండి. ఎవరి దగ్గర అయితే మ్యూచువల్ ఫండ్స్ కోసం కనుక గ్రో యాప్ని మనం తీసుకున్నారో, అలాగే జీరోదాని తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మనకి 50 lakhs కార్పస్ కనుక బిల్డ్ అయితే కనుక అక్కడి నుంచి మనం డైరెక్ట్ ప్లాన్స్ వేరే కంపెనీస్ కూడా మనకి ఆఫర్ చేస్తున్నాయండి. డైరెక్ట్ ప్లాన్స్ విత్ అడ్వైజరీ ఇస్తున్నాయి. ఇక చూడండి, వీటిలో అడ్వైజర్స్ అన్నీ ఉండరు. మా దగ్గరికి చాలామంది గ్రో యాప్ నుంచి ఇన్వెస్టర్స్ వస్తారు, అలాగే జీరోదా నుంచి ఇన్వెస్టర్స్ వస్తారు. వాళ్ళు తీసుకొచ్చే పోర్ట్ఫోలియో రివ్యూ చేస్తుంటాం మేము. మొత్తం చూస్తే 8.5%, 9.5% కంటే ఉండట్లేదు. ఎందుకు అంటే, నా దగ్గర రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చారు. ఆయన దగ్గర 1,26 lakhs ఉందండి ఆన్లైన్ యాప్లో. తీసాం, మేము పోర్ట్ఫోలియో రివ్యూ చేసాం. చూస్తే నేర్ నెంబరు జస్ట్ 8.96% సిఏజీ వచ్చింది. ఎందుకు చూస్తే అందులో దగ్గర 63 ఫండ్స్లో పెట్టారు. ఆయన ఒకటి కాదు, 2 కాదు, 63 ఫండ్స్ చూడండి. అన్ని కంపెనీస్ మార్కెట్లో అన్నింటిలో పెట్టారు. పిఎస్యూ అన్నారు, డిఫెన్స్ అన్నారు. తర్వాత చూస్తే మీకు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాపే 5 కంపెనీల నుంచి ఉన్నాయి. మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, మల్టీ అసెట్ ఫండ్, ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోయి దగ్గర 63 ఫండ్స్ అయిపోయినాయి. అలా చూస్తే మనకు రిటర్న్స్ రావండి, అనవసరంగా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అదేమంటే మేము చెప్పాం రెగ్యులర్ ప్లాన్స్ మూవ్ అవ్వండి అంటే కనుక ఆయన చెప్పారు, రెగ్యులర్ ప్లాన్స్లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు రావడం ఇష్టం లేదండి, నాకు డైరెక్ట్ ప్లాన్స్ ఇస్తా అంటే చెప్పండి, మేము వస్తామని చెప్తున్నారు. సో అట్లాంటి వాళ్ళందరికీ కోసం ఎవరైతే రెగ్యులర్ ప్లాన్స్ వద్దు కానీ అడ్వైజర్ సపోర్ట్ కావాలి, డైరెక్ట్ ప్లాన్స్లో మేము కనుక సొంతంగా చేసుకుంటుంటే భారీ ఎత్తున నష్టం చూస్తున్నాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఇప్పుడు మార్కెట్లో. ఇప్పుడు డైరెక్ట్ ప్లాన్స్ మనకి విత్ అడ్వైజరీ దొరుకుతున్నాయండి. ఇందులో మనం చూస్తే మన పిఎంఎస్ లాగా మనకి అవైలబిలిటీలో వచ్చాయి. అందరికీ తెలుసు పిఎంఎస్ అనగానే మనకి 50 lakhs మినిమం పెట్టాల్సి వస్తుందని చెప్పి. సో ఇందులో మనం పిఎంఎస్లో ఉన్నాయండి. పిఎంఎస్లో మనకి ఇక్కడ మేనేజ్మెంట్ ఫీజు వచ్చి కేవలం 0.50% మాత్రమే ఉంటుంది. ఒక 50 పైసలు మాత్రమే మనకి మేనేజ్మెంట్ ఫీజు అయితే ఉంటుంది, పిఎంఎస్లో ఛార్జ్ చేస్తారు. సో మనకు మేనేజ్మెంట్ ఫీజు 0.5% మనం కట్టినా కూడా మనం చూడండి ఇక్కడ ఓన్ ఇన్వెస్ట్మెంట్ అంటే కనుక డైరెక్ట్ ప్లాన్స్లో మీరు కనుక సొంత నిర్ణయం తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ నేను ఒక 12 to 15% నేను చెప్పానండి. యాక్చువల్గా మేము చూసిన హార్డ్లీ 50-60 చూసుంటాను దగ్గర పోర్ట్ఫోలియోస్ అందరివి 10.6, 11.6 కంటే రావట్లేదు. మీరు అనొచ్చు, సార్ మార్కెట్ డౌన్ అయింది కాబట్టి అలా ఉంది, ఒకవేళ మార్కెట్ అప్ అయితే బ్రహ్మాండంగా పెరుగుతుంది అనుకుంటున్నారు. కానీ అది జరగదండి. ఎందుకు అని చెప్తాను. ఆ గతంలో యాక్చువల్గా స్ట్రాటజీస్ అనేవి మార్కెట్లో చాలా ఉంటాయి. వాల్యూ స్ట్రాటజీ, క్వాలిటీ స్ట్రాటజీ, మొమెంటమ్ స్ట్రాటజీ అనే రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి. లాస్ట్ 2023-24లో ఒక బుల్ రన్ చూసి ఆ టైంలో ఏ స్ట్రాటజీ బాగుందో చూసుకొని అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు రాబోయే బుల్ రన్లో ఆ స్ట్రాటజీ రాకపోవచ్చు, వేరే స్ట్రాటజీ వస్తుంది. సో ఎవరైతే పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు ఎప్పటికైనా సరే దెబ్బ పడుతుందండి. అలా ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సో మనకు లాస్ట్ టైం ఎంతైతే టాప్లో ఉన్న పర్ఫార్మింగ్ ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ ఇప్పుడు మార్కెట్ డౌన్ అయ్యి మళ్ళీ పెరిగినప్పుడు మళ్ళీ అదే ఫండ్స్ టాప్లోకి వెళ్తాయని గ్యారంటీ లేదు. వేరే ఫండ్స్ వచ్చేస్తాయి ఆ ప్లేస్లోకి. సో మళ్ళీ వీళ్ళందరూ మార్చుకుంటూ ఉంటారు. సో పెద్ద కన్ఫ్యూజన్గా ఉంటుందండి. ఎప్పుడైతే మనకు నెంబర్ ఆఫ్ ఫండ్స్ ఎక్కువ ఉంటాయో చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇండియాలో దగ్గర 1000+ ఫండ్స్ ఉన్నాయండి ఇండియాలో, మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే దగ్గర 150 కంపెనీస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. ఒక్కొక్కరి దగ్గర 20 ఫండ్స్ మనం పెట్టుకున్నా కూడా అందులో డెట్ కావచ్చు, ఈక్విటీ కావచ్చు, హైబ్రిడ్ కావచ్చు, దగ్గర వేలలో ఫండ్స్ ఉన్నాయి. అందులో కోటీసులు చేసే ఫండ్స్ ఏమైనా ఉన్నాయంటే కేవలం 30 మాత్రమే ఉన్నాయండి. 30 మాత్రమే ఉన్నాయి. సో మనం కోటీసులు చేసే ఫండ్స్ 30 మాత్రమే ఉన్నాయి. మనం కోటీసులు చెయ్యని ఫండ్స్ 970 ఉన్నాయి. సో చాలామంది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవి ఈ 970 ఫండ్స్లో చేస్తుంటారు. కాబట్టి టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ మనం కనుక 15 years తర్వాత కళ్ళు తెరిస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనట్టుగా ఉంటుందండి. పెద్ద రిటర్న్స్ అయితే రావు. అలా కనుక మనకు డైరెక్ట్ ప్లాన్స్ తీసుకుంటూ మనం విత్ అడ్వైజరీ సపోర్ట్ కనుక తీసుకుంటే కనుక ఒక 3% ఎక్స్ట్రా వస్తుందండి. మనకి 15 to 18% అయితే ఎక్స్ట్రా రిటర్న్ వస్తుందని చెప్తున్నాను. ఇక చూడండి, మనం 0.5% మనం కనుక ఫీజు కట్టినంత మాత్రాన మనకు అత్యధికంగా 3 to 4% రిటర్న్ అయితే మనం తెచ్చుకోగలుగుతాం మనం సొంతంగా చేసుకుంటే కన్నా. సో మనకు ఒక డైరెక్ట్ ప్లాన్స్ కావాలి, దాంతోపాటు ఒక అడ్వైజర్ సపోర్ట్ కూడా ఉండాలి అంటే మాత్రం అప్పుడే మీరు చూడండి లాంగ్ టర్మ్లో బాగా రిటర్న్స్ అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక సైకిల్ ఉంది. సైకిల్ ఫాస్ట్గా పోవాలి అంటే ఏ టైర్ ముఖ్యం అని సైకిల్కి 2 టైర్లు ఉంటాయి. ఒక ఫ్రంట్ వీల్, ఒక బ్యాక్ వీల్ ఉంటుంది. సో ఫ్రంట్ టైర్ ముఖ్యమా, బ్యాక్ టైర్ ముఖ్యమా అంటే చెప్పలేము. ఒకటి పంచర్ అయినా సరే సైకిల్ ముందుకు పోదు.
అలాగే ఒక అడ్వైజరు, ఒక ఇన్వెస్టర్ అండి. వీళ్ళిద్దరు కనుక ఒక సైకిల్ టైర్లు లాంటి వాళ్ళు. 2 బాగుంటేనే మనం ఫాస్ట్‌గా గోల్ రీచ్ అవ్వగలుగుతాము. అంతేగాని సొంతంగా ఒక టైర్‌ని నడుపుకుంటూ పోతే మనం రిటర్న్స్ అయితే గెయిన్ చేయని చెప్తున్నాను. సో, అదండి ఇప్పుడు డైరెక్ట్ ప్లాన్స్‌లో కూడా మనకు అవకాశం వచ్చింది విత్ అడ్వైజరీ. ఇది మనకి పీఎంఎస్ రూట్‌లో అవైలబిలిటీలో ఉంది కాబట్టి మినిమమ్ వచ్చేసి మనకి 50 లాక్స్ అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. విత్ 0.5% మాత్రమే మనకి యాన్యువల్ ఫీజ్ అయితే ఉందండి. సో, అదండి మనకి ఇంక నుంచి గ్రో యాప్‌కి, జిరోదా యాప్‌కి మీరు బాయ్ బాయ్ చెప్పండి. ఇప్పుడు కనుక మీకు కనుక 50 లాక్స్ అమౌంట్ ఉంది అంటే కనుక, సో 50 లాక్స్ అండ్ అబోవ్ కనుక మన దగ్గర ఉంది అంటే మాత్రం ఇంకా ఈ యాప్స్‌తో మనకు సంబంధం లేదండి. డైరెక్ట్ ప్లాన్స్ మనకి బెస్ట్‌గా బయట దొరుకుతూనే ఉన్నాయి. సో, ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, మీ దగ్గర ఏదైనా యాప్స్‌లో, ఆన్‌లైన్ యాప్స్‌లో కానివ్వండి, ఏంజెల్ వన్ కానివ్వండి, ఎక్కడైనా సరే మనకి కనుక డైరెక్ట్ ప్లాన్స్‌లో మీకున్న మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌ని మీరు అమ్మక్కర్లేదండి. అవే యాజ్ ఇట్ ఈస్‌గా ఈ కంపెనీస్‌కి ఇస్తే చాలు. వాళ్ళు ఆ ఫండ్స్ అన్నిటిని సెర్చ్ చేసి ఏవి బాగున్నాయి, ఏవి బాలేదని చూసుకొని వన్ ఆఫ్ ద డే వాళ్ళు వాటిని క్లీన్‌గా చేసేసి మనకిస్తారు. ఇందులో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, వాళ్ళు కనుక ఎగ్జిక్యూషన్ చేసే ముందు మనకన్నీ షార్ట్ లిస్ట్ చేసి చెప్తారు. ఈ ఫండ్స్‌లో పెడుతున్నామని చెప్పి. మీరు ఓకే అంటేనే అది ముందుకెళ్తుంది ఆ పోర్ట్‌ఫోలియో. ఇక్కడ మీ పార్టిసిపేషన్ కూడా మంచి పార్టిసిపేషనే ఉంటుంది. వాళ్ళు సజెస్ట్ చేసిన ఫండ్స్‌లో కనుక నాకు ఇది వద్దు, నాకు ఈ బలానా ఫండ్ కావాలి అంటే కూడా మనం అందులో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చండి. అంతేగాని ఇది బ్లైండ్‌గా వాళ్ళ మీదే అనే గొడవ కాదు. మనం ఇక్కడ 5, 6 అడ్వైజర్స్ ఉంటారు. టాప్ మోస్ట్ పీపుల్ ఉంటారు. అందరూ బెస్ట్ వెల్ క్వాలిఫైడ్ చార్ట్ అకౌంటెంట్స్, సిఎఫ్ఎస్ అలాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, సాధారణంగా మీరు కలిస్తే ఒక అడ్వైజర్ కలుస్తారు. ఇక్కడ అలా కాదండి. ఒక 5 అడ్వైజర్స్ గ్రూప్ టీమ్ ఉంటుంది. అంటే వాళ్ళందరికీ 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా 5 into 20 100 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ అయినట్టు ఉంటుంది పోర్ట్‌ఫోలియోకి. సో, ఇక్కడ మీకు చూస్తే దానివల్ల మీకు ఒక బెస్ట్ పోర్ట్‌ఫోలియో డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. అందులో వాళ్ళు సజెస్ట్ చేస్తారు. దీస్ ఆర్ బెస్ట్ ఫండ్స్ అని చెప్పి. అందులో ఒకటో రెండో మీరు మార్చుకోవచ్చు. అవకాశం కూడా ఉంది. సో, అల్టిమేట్ కాదండి. మనం కనుక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లోనే డైరెక్ట్ ప్లాన్స్ కోసం మాత్రం ఉండక్కర్లేదు. మనకి రాబోయే రోజుల్లో డైరెక్ట్ ప్లాన్స్ అనేవి ఈవెన్ విత్ అడ్వైజరీ కూడా దొరుకుతున్నాయి పీఎంఎస్ అని చెప్తున్నాను. థాంక్ యూ.